మన మతాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, ఎదురింటి మతాన్ని కూడా గౌరవించడం నేర్చుకుంటే చాలా సమస్యలు తగ్గుతాయి. అందుకే వేరే మతస్థుల్ని హలో ఏమండి బాగున్నారా, పిల్లలు ఎలా ఉన్నారని పలకరించండి. మీరు ఒక యుద్ధాన్ని ఆపినట్టే. లేదు, నీ అమ్మ ఎవడికి పుట్టారా, ఎవరి పిల్లలు మీరు, ఇంకొకసారి మా ఇంటి వైపు వస్తే కాళ్ళు ఎరగొడతానండి, ఆ ఒక్క మాట అక్కడితో ఆగదు. మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్కి పిల్లలు పుడతాయి, అవి పెరిగి పెద్దవి అవుతాయి. మీ వారసులంతా అవి నెత్తి మీద పెట్టుకుని మోస్తారు. ఏదో ఒక రోజు యుద్ధంగా మారుతుంది. 2050లో జరగబోయే వరల్డ్ వార్కి కారణం ఈ ఒక్క మాట.